12 రోజుల పాటు భీకరంగా జరిగిన యుద్ధం ముగిసింది. ఇజ్రాయెల్ ఇరాన్ శాంతించాయి. ఇంతకీ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ ఎక్కడున్నారు? కాల్పుల విరమణ జరిగినట్టు ప్రకటన వచ్చాక రెండు దేశాలు కామ్గా ఉన్నప్పటికీ ఎందుకు బయటకు రావడం లేదు? యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు ఖమీనీ. ఈ అంశంపై ప్రపంచ దేశాల్లోనే కాదు ఇరాన్లోనూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి. సుప్రీం లీడర్ గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆయన ఎలా ఉన్నారో చెప్పండి అనే ప్రశ్నలకు ఇరాన్ ప్రభుత్వంలోని కీలక అధికారులు చాలా లౌక్యంగా సమాధానమిస్తున్నారు. చాలా మంది ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని, ఆందోళనతో ఉన్నారని చెబుతూనే ఖమేనీ కోసం అందరం కలిసి ప్రార్థనలు చేద్దామని బదులిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఖమేనీ త్వరలోనే ప్రజలతో కలిసి విజయోత్సవాలు జరుపుకుంటారని చెబుతున్నారు. ఇక ఇరాన్ లో తీసుకునే కీలక నిర్ణయాల్లో సుప్రీం లీడర్దే ముఖ్య భూమిక. తాజాగా ఇరాన్ IAEA నుంచి వైదొలగడాన్ని పార్లమెంట్ ఆమోదించిన సుప్రీం కౌన్సిల్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతానికి ఇరాన్ అధినేత ఖమేనీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా బంకర్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ తర్వాత కూడా ఇజ్రాయెల్ ఖమేనీని హత్య చేసేందుకు తీవ్రంగా యత్నిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అందుకే సుప్రీం లీడర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మరింత కఠినం చేశారు. బాహ్య ప్రపంచంలో కూడా చాలా తక్కువ మందితో ఖమేనీ కలుస్తున్నట్లు సమాచారం.